ఎక్స్క్లూసివ్ MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు అభిరుచిలోని వంటలకి కావాల్సిన పదార్థాలని రెడీగా ఉంచుకున్నారా? మరి ఇంకా లేట్ ఎందుకు, ఈ రోజు వంటలేంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో రాజు గారు చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు కాకినాడ నుంచి పుష్ప గారు రాశారు. ఓకే. పనస గింజలతో వేరే ఏదైనా కాంబినేషన్ తీసుకుని డిఫరెంట్ గా ఏదైనా రెసిపీ చేయమన్నారు. ఓకే. పనస గింజలు అంటే మనకు సీజనల్ గా దొరికేవి. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం ఎక్కువ ట్రై చేసుకోవచ్చు పనస గింజలతో. కాంబినేషన్ అంటే ఏం తీసుకుంటారు? వెజిటేబుల్స్ కాకుండా ఇక్కడ పనస గింజలు కొంచెం కమ్మగా, వడియాలు కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయి కదా. ఈ రెండింటి కాంబినేషన్ లో చాలా బాగుంది. ఓకే. పనస గింజల వడియాల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనస గింజల వడియాల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనస గింజలు 1 కప్పు, మినప వడియాలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ మినప వడియాలు తీసుకుంటున్నాం కదా, సో వీటిని మనం ముందుగా వేయించి పెట్టేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకొని వడియాలు వేయించేసుకోవాలా? ముందుగా వడియాలు వేయించేసుకోవాలి. సో ఇక్కడ మనం మినప వడియాలు వాడుతున్నాం కదండి, కావాల్సితే పెసర వడియాలు కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో వడియాలు అనేది మన చాయిస్. సో గుమ్మడి వడియాలు కానీ ఏదైనా ఎవరికి అంటే ఏవి అందుబాటులో ఉంటే వాటితో మనం కాంబినేషన్ లో చేసేసుకోవచ్చు డిష్. ఓకే. సో జనరల్ గా మనకి వడియాలతో కూరలే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. సో దాంతో మనం ఈ రోజు పనస గింజల కాంబినేషన్ తీసుకుంటున్నాం అన్నమాట. పనస గింజలతో కూడా చాలా బాగుంటుంది కదా రాజు గారు, కూరలు అవి చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే చాలా మందికి తెలియదు. అవును. సో ఇప్పుడు దీంట్లోనే గ్రేవీ పాట్ అండి. ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇక్కడ అంటే గ్రేవీ అనేది కొంచెం మనం సింపుల్ గానే తీసుకుంటాం. టమాటో పేస్ట్. సో దీంట్లో మనం గ్రేవీ మార్చి మనం ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఉల్లిపాయల పేస్ట్ వేసుకోవచ్చు, లేదా టమాటో ఉల్లిపాయల కాంబినేషన్ లో కానీ, లేదా మసాలా కాంబినేషన్ లో తీసుకున్నా చాలా బాగుంటుంది. సో కావాల్స్తే మనం అంటే ఏదైనా ఆకుకూర కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు దీన్ని. గోంగూరతో కానీ అంటే పేస్ట్ లాగా చేసేసుకుని. సో ఇది మనకు కొంచెం లైట్ కలర్ చేంజ్ కావాలి మనకు ఉల్లిపాయలు. సో కొంచెం కలర్ చేంజ్ అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చా? అవునండి. ఓకే. సో మరి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా: మీ తలపై పొట్టు రాలే సమస్య ఉన్నట్లయితే బాదం నూనెను స్కాల్ప్ పై మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా 2-3 వారాల పాటు తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీకు పొట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. చిట్కా చూసాం కదా, సరిపోతుందా రాజు గారు? ఓకే అండి. కలర్ చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్. ఓకే. సో కావాల్సిన ముక్కల్లా కూడా వేసుకోవచ్చు. మన గ్రేవీ పార్ట్ మనకు ఎక్కువ కావాలనుకుంటే ఇలా పేస్ట్ వేసుకోవాలి. లేదు అంటే కొంచెం ముద్ద కూరలాగా అలా చేసుకోవాలి అంటే ముక్కల్లాగా వేసేసుకోవాలి. సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు. ఓకే. కావాలంటే ఇంట్లో కొంచెం ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా ఇచ్చుకోవచ్చు కదా రాజు గారు. అంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి 2 మనం యాడ్ చేస్తాం కదా, ఇంకా మరి సెపరేట్ గా అక్కర్లేదు. అలా సింగిల్ గా కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు MTR మసాలా వారి కారపొడి అండి. ఓకే. అలాగే కొద్దిగా పసుపు, సో ఈ టమాటో పేస్ట్ అంటే నేను ముక్కలు ఉడికించేసి పేస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు.
సో అంటే టమాటో పులుపు ఎక్కువగా ఉంటుంది అనుకునే వాళ్ళు కొంచెం దీంట్లోనే ఆ ముక్కలతో పాటు ఉడికించేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి సో ఆ రెండింటి కాంబినేషన్ లో చేసుకోవచ్చు. అంటే మనం మామూలుగా బటర్ మసాలాకి చేసుకుంటాం. ఓకే, కావాలి అంటే ఉల్లిపాయ కొంచెం పేస్ట్ లాగా చేసి అది కూడా వేసుకోవచ్చు కదా, ఎందుకంటే దీంతో బాగా మిక్స్ అవుతుంది. సో పచ్చిది వేసుకొని చేసుకోవడం ఒక టేస్ట్ వస్తుంది, మనకు ఉడికించి చేసుకోవడం వల్ల ఇంకొక టేస్ట్ వస్తుంది. ఓకే, సో అలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ చేస్తే మనకు కొత్త కొత్త టేస్ట్ కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట. సో ఇక్కడ పనసగింజలు ఉడికించేసారా రాజు గారు? అవునండి, డెఫినెట్లీ అది ఉడికించుకునే వాడుకోవాలి. చాలా టైం తీసుకుంటుంది కాబట్టి సో ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. సో కట్ చేయడం వల్ల ఏంటంటే లోపల వరకు కూడా మనకు ఆ టేస్ట్ అనేది వెళ్తుంది. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో జనరల్ గా ఈ పనసగింజలు ఏంటంటే మనం ఊరికే అలా ఉడికించేసి కూడా తింటూ ఉంటాం, చాలా టేస్టీగా ఉంటాయి. సో అలా బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా కర్రీస్ లో కూడా చేసుకోవచ్చు, రైస్ ఐటమ్ చేసుకోవచ్చు, వేపుడులో చేసుకోవచ్చు. వేపుడు కూడా చాలా బాగుంటాయి, చాలా బాగుంటుంది. లిటరలీ కొంచెం దుంపల్లాగా అనిపిస్తుంది ఉంటుంది. మనం అంటే మామూలుగా బంగాళదుంపది అలా చేసుకుంటుంటాం కదా. సో వాటితో పాటు చిన్న చిన్న ముక్కలు చేసి, అంటే సింగిల్ గా అదొక్కటే తీసుకోలేము అనుకుంటే ఏదైనా కాంబినేషన్ తీసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఎండింగ్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి వడియాలు, సో అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మనం తినేప్పుడు కొంచెం క్రంచీగా ఉండాలి అనుకుంటే ఎండింగ్లో మనం సర్వ్ చేసుకునే ముందుగానే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాస్త సాఫ్ట్ అవ్వాలి అంటే ఉంచేసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. సో ఒకసారి కలిపేసి సర్వ్ చేసేసుకున్నాం. ఓకే, యాక్చువల్లీ ఆ వడియాలు అనేది మనకు అలా క్రంచిగా తెలిస్తేనే బాగుంటుంది కదా రాజు గారు, సాఫ్ట్ అయిపోవడం కన్నా. అంటే టేస్ట్ తెలిస్తే చాలు అనుకునే వాళ్ళు ఇలా కొంచెం ముందుగా వేసుకోవచ్చు. ఓకే, సో క్రంచీ తెలియాలి అనుకుంటే మటుకు ఎండింగ్లో మనం సర్వ్ చేసుకునేప్పుడు మనం భోజనానికి కూర్చుంటామో సో ఆ టైంలో యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర. సో పనస గింజల వడియాల కూర రెడీ అండి. ఓకే, పనస గింజల వడియాల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పనస గింజల వడియాల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినప వడియాలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పనస గింజలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన వడియాలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస గింజల వడియాల కూర రెడీ. పనస గింజల వడియాల కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, సూపర్ రాజు గారు. ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చింది. మేబీ ఆ మినప వడియాలు మీరు తీసుకున్నారు కదా, దాని వల్ల కూడా బాగా టేస్ట్ ఇంక్రీజ్ అయింది. అంటే గ్రేవీ కూడా దాని ఫ్లేవర్ పట్టేసింది. సో పట్టేసి ఆ గ్రేవీలో కూడా మనకు ఆ వడియాలు, ఒకవేళ వడియాలు తినకపోయినా కూడా గ్రేవీ ద్వారా ఆ ఫ్లేవర్, ఆ వడియాల తాలూకా ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉంది మనకు. యా, చాలా బాగుంది రాజు గారు. అండ్ నాకు తెలిసి టొమాటో గ్రేవీ అనేది దీనికి మంచి కాంబినేషన్. కొంచెం అంటే పులుపు ఉంటుంది కదండి, సో ఆ కాంబినేషన్ చాలా బాగా కుదురుతుంది. ట్రై చేసుకోవచ్చు రాజు గారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. బరువు తగ్గాలనుకునే వాళ్ళు లేత మునగ చిగుళ్ల రసాన్ని తీసుకుని డైలీ తాగుతూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. పనస గింజల వడియాల కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ
మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కొబ్బరి బూరెలు తయారు చేసుకోబోతున్నాం. ఈ కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కొబ్బరి బూరెలు. అవునండి. సో కొబ్బరి అనేది మనకి యాక్చువల్లీ స్వీట్ ఐటమ్స్ కి చాలా బాగుంటుంది. ఎస్, అంటే ఇప్పుడు శ్రావణ మాసం కూడా మొదలైపోయింది కదండి. సో చాలా ఇండ్లలో ఉండిపోతూ ఉంటాయి. అవును. సో అలాంటి సందర్భంలో ఏంటంటే మనం ఇలా స్వీట్లు ఎలాగో మనం అమ్మవారికి నైవేద్యంగా చేసుకుంటూ ఉంటాం కదా. అవును, బాగుంటాయి కాబట్టి ఇలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. బూరెలు కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్ గా చేసుకునే ఐటమ్ ఇది. సో కొద్ది మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చూపిస్తాం. ఓకే, కొబ్బరి బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరి బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీడిపప్పు బాదం పొడి 1/2 కప్పు, ఉప్పు చిటికెడు. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ మనం కొబ్బరి కొంచెం మిక్సీ పట్టేసుకున్నాను. ఓకే, పచ్చి కొబ్బరి కొంచెం చిన్న చిన్నగా మనకు అలా వస్తే బాగుంటుంది. సో దీన్ని మనం నెత్తితో కొద్దిగా వేయించుకోవాలండి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ పెట్టేసుకున్నాం. కొద్దిగా నెయ్యి వేసుకొని దీంట్లో కొబ్బరి తురుము. సో పచ్చి కొబ్బరిలో కాస్త ఇలా పచ్చి కొబ్బరిని నెత్తితో వేయించేసుకుని కాస్త షుగర్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది కదా, చాలా మందికి ఇష్టం కదా. అవును. సో దీంట్లో కొంచెం అంటే మనకు పాలు వాటర్ ఉంటుంది కదా, సో అది కొంచెం మనకి అలా ఎవాపరేట్ అయిపోతే కొంచెం బాగుంటుంది. అంటే మనకు ఉండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి కొంచెం మనం ఎక్కువగా వేయించుకోవాలి ఇది. ఓకే. సో ఇక్కడ మీరు కొబ్బరి తురుముకుంటున్నప్పుడు ఆ పై లేయర్ అంతా కూడా బాగా వచ్చేలాగా తురుముకున్నారు కదా, బ్రౌనిష్ కలర్ లో ఉండేది. కొంచెం అది కూడా ఉంటుంది, మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. సో అలాగే నేను ఇక్కడ పూతపిండి కూడా రెడీ చేసి పెట్టాను. ఓకే. సో ఇది అంటే మనం ఒక పూట ముందుగా చేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో ఏంటంటే మినపగుళ్ళు, బియ్యం, అలాగే కొద్దిగా ఉప్పు వేసేసి ఒక పూట ముందుగా నానబెట్టేసి గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే. ఓకే. సో ఆ పిండి మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. మినపగుళ్ళు బియ్యం రెండు ఈక్వల్ క్వాంటిటీస్ అండి? లేదండి. ఓకే. సో బియ్యం ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది మనకు, మినపగుళ్ళు కొంచెం తక్కువగా ఉంటాయి. తక్కువ. సో మినపగుళ్ళు బియ్యం కొంచెం ఉప్పు వేసి ఒక పూట ముందుగానే నానబెట్టేసి గ్రైండ్ చేసుకున్నారనమాట. చేసుకోవచ్చు. సో కొంచెం వేగాలి కదా రాజు గారు ఇంకా ఇది? అవునండి. ఓకే. సో దీంట్లో కొంచెం ఇది యాడ్ చేద్దాం, బెల్లం అది. ఎందుకంటే చేసిన తర్వాత మళ్ళీ మనకు కొంచెం ఇది చల్లారాలి, ఉండలు కట్టుకోవడానికి కొంచెం చల్లారితే కానీ మనం కట్టుకోలేము. అవును. సో బెల్లంతో చేస్తున్నారా? అవునండి. సో బెల్లం తురుము. ఓకే. అలాగే డ్రై ఫ్రూట్స్ అండి, ఇది బాదం, కాజు రెండిటి కూడా పొడి చేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ పౌడర్ అన్నమాట. అవును. బాదం, కాజు రెండు వాడారా? అవునండి. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఇదంతా కూడా మనకు ఆ స్టఫింగ్ పార్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎస్. సో ఇంకా చెప్పక్కర్లేదు, స్టఫింగ్ చాలా టేస్టీగా ఉండబోతోంది. సో ఎందుకంటే ఆ బాదాము, జీడిపప్పు పౌడర్ కూడా మనకు మంచి టేస్ట్ ఇస్తాయి. అండ్ అలాగే కొబ్బరి నేతిలో వేయించారు, బెల్లంతో తీసుకుంటున్నాం. సో చాలా మందికి ఆ కొబ్బరి బెల్లం తినడం కూడా చాలా ఇష్టం. అవును. చాలా ముక్క కనబడిందంటే కొంచెం బెల్లం ముక్క కూడా తీసేసుకొని తినేస్తూ ఉంటారు. కొంచెం ఈ బెల్లం అనేది కరగాలి కదా రాజు గారు, కరిగిన తర్వాత మనకి అది కాస్త సాఫ్ట్ అవుతుంది. ఎస్. సో కొంచెం ఆ వేడిలో మనకు తొందరగానే కరిగిపోతుంది. ఓకే. సో కొంచెం కరిగిపోయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం మనకు చల్లారితే అప్పుడు మనం ఉండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ఇలా ఫైన్ గా పౌడర్ లా కాకుండా కాస్త చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. అంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి మనం అలా చేసుకుంటే. ఇక్కడ నేను పౌడర్లో ఏంటంటే మొత్తం కలిసిపోవడానికి అలా చేశాను. సో అలా తగులుతూ ఉంటే బాగుంటుంది అనుకుంటే సో అలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు.
కొంచెం పుల్లగా ఉండాలనుకుంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో డ్రై ఫ్రూట్స్ ఏంటి అనేది అది మన చాయిస్. సో ఇంకా కిస్మిస్, పిస్తా ఇలాంటివి కూడా వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది రెడీ అయిపోయిందండి. ఓకే రాజు సో గారు. ఇక్కడ స్టవ్ ఆపేసేస్తాను. సో ఇది కొంచెం మనకు చల్లారాలి. సో ఇది చల్లారిపోతే నెక్స్ట్ మనం ఉండలు చేసేసుకోవటమే. ఎస్ అండి. ఓకే, సో మరి అది చల్లారిపోతూ ఉంటుంది, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు మనం తీసుకునే డైట్లో పెరుగు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పెరుగు ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో ప్రతిరోజు మనం డైట్లో పెరుగు ఎక్కువగా వాడటం మంచిది. చిట్కా చూసాం కదా రాజుగారు, చల్లారిపోయిందా? చల్లారిపోయిందండి. ఓకే, మరీ చల్లగా కూడా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉంటే మనకు ఉండలు కొంచెం బాగా వస్తాయి కదా. బాగుంది. సో ఇది కొంచెం పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇటు మార్చేసుకుందాం. ఓకే, సో చేతికి కొంచెం నెయ్యి రాసేసుకుని చేసేసుకోవాలా? అక్కర్లేదండి. సో దీంట్లో కొంచెం ఉంటుంది కదా ఆయిల్, మనకు కొబ్బరిలో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది అన్నమాట, ఈజీగానే వస్తుంది. ముందుగా మనం అన్ని ఉండలు చేసి పెట్టేసుకుని ఒకేసారి పూతపిండిలో ముంచి తీసి డీప్ ఫ్రై చేయాలి. ఓకే, మొత్తం అంతా కూడా మనం నేతితోనే చేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసేసుకోవచ్చండి. ఓకే ఓకే, సో మరి పూతపిండిలో ముంచేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. అవునండి. సో నాకు తెలిసి ఇది ఎక్కువ నిలువ ఉండదు కదా రాజు గారు, కొబ్బరి కాబట్టి మనకి ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఉండదేమో. 1-2 days ఉంటుందండి. ఓకే, అయినా ఇలాంటివి ట్రై చేసిన తర్వాత 1 or 2 days ఎక్కడ ఉంటాయి కదా ముందు అసలు. అవును. ఓకే, సో కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకు ఈవెన్ గా అన్ని కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. ఎస్ అండి. ఓకే, సో పిండి కూడా మనకు కొంచెం బాగా పులిస్తే సో కొంచెం క్రంచీగా వస్తుందండి, చాలా బాగుంటుంది. సో పై లేయర్ అనేది, సో అందుకనే మనం పూట ముందే దాన్ని నానబెట్టేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. సో కొంచెం కలర్ రావాలి కదా రాజు గారు. అవునండి. ఆలోపు కార్వింగ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో అరటిపండు చేస్తున్నానండి. ఏం చేస్తున్నారు రాజు గారు అరటిపండుతో? ఒక ఫ్లవర్ షేప్ లో జస్ట్ అలా ఓపెన్ చేస్తున్నానండి. ఓకే, సో అన్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి సైజ్ చూసుకుని. సో ఇలా ఓపెన్ చేసుకుంటాను. ఓకే, ఓకే, సో జస్ట్ అలా ఓపెన్ చేసి పెట్టేసుకుని మధ్యలో ఇది కట్ చేసి తీసేస్తున్నాం. అలాగే ఇక్కడ కొంచెం బేస్ కూడా కట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, సో ఇలా ఫ్లవర్ షేప్ లో వస్తుంది మనకి. చాలా సింపుల్ చేసుకోవాలి, చాలా సింపుల్ రాజు గారు. హాయిగా పిల్లలకి ఇచ్చిన మనకి హ్యాపీగా చేసేస్తారు. జస్ట్ అలా మనం కట్ చేసి వాళ్ళని జస్ట్ ఓపెన్ చేయమంటే చేసేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను కూడా కార్వింగ్ చేశాను. అవును, చాలా బాగుంది. ఓకే, సరిపోతుంది రాజు గారు. ఓకే, ఓకే, పూర్ణాలు రెడీ అండి.
కొబ్బరి బూరెలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ బూరెలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కొబ్బరి బూరెలు తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఆపై వీటిని పూత పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొబ్బరి బూరెలు రెడీ. కొబ్బరి బూరెలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, వెరీ టేస్టీ రాజు గారు. ఈ బూరెలు వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం అలా నెయ్యిలో అద్దుకుని తింటే ఇంకా చెప్పలేను, దానికి పేరు పెట్టలేము, అంత టేస్టీగా ఉంటాయి. ఆ కాంబినేషన్ లో తింటే మనం మామూలుగా కంటే కూడా ఎక్కువ తినేస్తాం. సో టేస్ట్ అనేది చాలా బాగుంది. లోపల స్టఫింగ్ ఎస్పెషల్లీ చాలా బాగుంది రాజు గారు. ఓకే, ఎప్పుడు కూడా మనం ఈ పూర్ణం ఇలాంటి స్టఫింగ్స్ చేసుకుంటాం కదా, కొబ్బరితో చాలా బాగుంది. కొంచెం ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. జలుబు దగ్గుతో ఎక్కువగా బాధపడే వాళ్ళు ఉల్లిపాయలు, మిరియాలు కలిపి పేస్ట్ లాగా చేసుకుని తింటూ ఉన్నట్లయితే జలుబు దగ్గు నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుష్మిత. ఎక్కడి నుంచి వచ్చారు సుష్మిత గారు? కొండాపూర్ నుంచి వచ్చాను. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు, మీరు ఎక్కడి నుంచి? జగిత్యాల్. ఓకే. సో హైదరాబాద్ లో ఒక ఏరియానా అది? లేదు, కరీంనగర్ డిస్టిక్. కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. సో మీ ఇద్దరు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చారనమాట. ఓకే. సో ఇంతకీ మీ ఇద్దరికి పరిచయం ఉందా? పరిచయమే కాదు, బంధమే ఉందంటారా? సో మీ డాక్టర్ అన్నమాట. ఓకే. సో అమ్మ కూతుళ్ళ ఇద్దరు వంటలు చేయడానికి రెడీయా? రెడీ అండి. సో ఎక్స్పీరియన్స్ వైజ్ మీరు బాగా చేస్తారా? అలా ఏం లేదా, ఇద్దరు బాగా చేస్తారా? ఇద్దరం బాగా నేను చెప్పాలి. ఓకే. సో ఈ రోజు తెలిసిపోతుంది కదా, చూద్దాం మరి. మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం అండి. సో బాగా ఆలోచించుకుని మంచి రెసిపీ చూస్ చేసుకొని చేయండి. ఓకే. లేడీస్ ఫింగర్, మై ఫేవరెట్. యువర్ ఫేవరెట్. సో బెండకాయలు. సో నాకైతే మాత్రం ఇదిగో ఇలా తుంచేసి పచ్చిగా తినేస్తా అనమాట, అంత ఇష్టం. అవునా? సో చాలా మంచిది కూడా, బాగుంటుంది. మరి బెండకాయలతో మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయి. అందులో మంచి రెసిపీ చూస్ చేసుకుని చేయాలి. బాగా ఆలోచించుకుని ఎవరికైతే ఫస్ట్ రెసిపీ గుర్తొస్తుందో అది వాళ్ళు చెప్పేసేయండి, చేసేద్దాం. ఎవరు చేస్తారు? నేను చేస్తాను. సుష్మిత గారు చేస్తారు. ఏం చేస్తారు బెండకాయలతో? బెండి పల్లి ఫ్రై చేస్తాను. బెండి పల్లి ఫ్రై. ఓహో, బెండకాయలు ఇస్ మేడ్ ఫర్ ఫ్రైస్. చాలా బాగుంటుంది బెండకాయలతో ఫ్రై చేసుకుంటే. సో దాంతో మీరు పల్లి కాంబినేషన్ లో చేస్తారు. అవునండి. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే. బెండి పల్లి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండి పల్లి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, వేయించిన వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సుష్మిత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో మీకు ముందుగా ఏం చేసుకుంటారు ప్రాసెస్? డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో బెండి డీప్ ఫ్రై చేద్దాం. బెండి డీప్ ఫ్రై చేసుకుంటారు. ఓకే. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి కదా. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండి డీప్ ఫ్రై చేస్తారా? సో డీప్ ఫ్రై చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చేస్తారా? దానికన్నా కూడా డైరెక్ట్ గానే ప్రాసెస్ లో బెండి వేసేసుకుని ఫ్రై చేయొచ్చు కదా. కొంచెం పచ్చిగా అలా ఏం రాకుండా ఉంటుందని. అంటే జిగురు అవి ఉంటాయి అన్న. బెండి కొంచెం జిగురుగా ఉంటుంది కదా, అలా జనరల్ గా మనం ఫ్రైస్ కి ఇలాంటి మెథడ్ కూడా యూజ్ చేస్తుంటాం. ముందు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి తర్వాత. ఏం చేస్తుంటారు సుష్మిత గారు మీరు? హౌస్ వైఫ్. ఓకే. సో ఫ్రీ టైమ్స్ లో ఏం చేస్తూ ఉంటారు? బాబున్నాడు, సో వాడితో సరిపోతుంది. ఎన్ని ఇయర్స్ మీ బాబుకి? 2.5 years. ఓ, బుజ్జి బాబు అన్నమాట. బుజ్జి బాబు. సో దాంతోనే సరిపోతుంది మీకు టైం మొత్తం. సూపర్. ఓకే. సో కొంచెం ఆయిల్ హీట్ అయిపోతే మనం ఆ బెండకాయలు ఫ్రై చేసేసుకోవచ్చు కదా. హీట్ అయిపోయిందండి. బెండకాయ వేసేసుకుంటారా? ఓకే, వేసేసుకోండి. జాగ్రత్తగా వేసుకోండి.
సో బెండకాయలు బాగా డీప్ ఫ్రై అయిపోవాలా, అంటే కరకరలాడేంత స్టేజ్ దాకా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ ఫ్రై అయిపోతే జస్ట్ ఫ్రై అయిపోతే చాలు. అంటే ఆ జిగురు అనేది ఉంటుంది కదా, అది పోతే చాలు. అది పోతే సరిపోతుంది. మళ్ళీ వేస్తాం కదా పోపు పెట్టి. ఓకే, మళ్ళీ పోపులో వేస్తారు. అవునండి. సో ఈ బెండకాయలు ఫ్రై అయ్యే వరకు మనకి వేరే ప్రాసెస్ ఏం లేదా? ఏం లేదు, జస్ట్ ఇది అయిపోతే మళ్ళీ పోపు పెట్టి. పోపు పెట్టేసుకోవడం. ఓకే, సో మరి ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దామా? అయిపోయిందా సుష్మిత గారు? అయిపోయిందండి, తీసేద్దామండి. ఓకే, స్టవ్ ఆపేద్దాం. ఓకే, తీసేసుకోండి బెండకాయలు బౌల్లోకి. ఓకే. ప్లేట్లోకి తీసుకుంటా. ప్లేట్లోకి తీసుకుంటారా? కొంచెం ఆయిల్ అంతా కూడా. ఓకే, నెక్స్ట్ మనం పాన్ పెట్టుకోవాలా? పోపు పెట్టుకోవడానికి ప్యాన్ తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ దీన్ని షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే. సో ముందుగా ఆయిల్ వేసుకుంటాం. కొంచెం సరిపోతుంది, ఆల్రెడీ ఫ్రై అయిపోయాను కదా. ఓకే, పోపు దినుసు, ఎండుమిర్చి. అంతా పడుతుందా ఎండుమిర్చి? అవునండి. కరివేపాకు. ఓకే, గార్లిక్ పేస్ట్. ఓకే, సో వెల్లుల్లి కాస్త కచ్చపచ్చగా చేసి పెట్టుకున్నారు. అవునండి. దీంట్లో కొంచెం కాజు కూడా వేస్తాం. కాజు. ఓకే, సో వుడెన్ స్టిక్ తీసుకుని కలుపుకోండి. ఓకే, కొంచెం కొత్తిమీర. ఓకే, ఓకే, కొంచెం కారం కూడా వేసుకుంటాం. కారం. సో ఆ కారంలోనే మీరు సాల్ట్ కూడా మిక్స్ చేసేసారా? మిక్స్ చేసేసాను. ఓకే, ఒక స్పూన్ ఉంటుంది, తీసుకొని వేసుకోండి. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా సాల్ట్ అక్కర్లేదండి? అక్కర్లేదండి, దీంట్లోనే మిక్స్ చేసి కొద్దిగా సరిపోతుంది. ఆల్రెడీ కొంచెం ఎండుమిర్చి వేసాము. ఓకే, కాబట్టి చూసుకొని వేసుకోండి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. ఓకే, సో మాడుతోంది, చూసుకోండి. ఓకే, ఇది వేసేద్దాం. ఓకే, సో వేయించుకున్న బెండకాయ ముక్కలు ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసేనా? లాస్ట్కి పల్లి పౌడర్, ఇది వేయించి ఫ్రై పౌడర్. పల్లీలు వేయించి పొడి చేసుకున్నారు? అవునండి. ఓకే, ఇంకేమైనా మిక్స్ చేశారా? ఓన్లీ పల్లీలు. ఓకే, అయిపోయిందండి. అయిపోయింది. కొంచెం కాజుతో గార్నిష్. ఆల్రెడీ చక్కగా వేయించిన కాజులు వేసారు కదా, మళ్ళీ పచ్చి కాజులు ఎందుకు? జస్ట్ గార్నిష్. అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఇచ్చేయండి మీ రెసిపీ. బెండి పల్లి ఫ్రై రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ అండి. బెండి పల్లి ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బెండి పల్లి ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా బెండకాయ ముక్కలు కాగే నూనెలో వేసి వేయించి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, వేయించిన బెండకాయ ముక్కలు, వేయించిన వేరుశనగ పలుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండి పల్లి ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఆకలి మందగించినప్పుడు నీళ్లలో మిరియాలు వేసి మరిగించి కషాయంలాగా తయారు చేసుకుని భోజనానికి ముందు తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆకలి బాగా వేస్తుంది. ఓకే, ఇప్పుడు సుస్మిత గారు వంట అయిపోయింది కదా, నెక్స్ట్ జ్యోతి గారు రెడీయా? రెడీ అండి. ఏం చేస్తారు మీరు? కడి బెండి. కడి బెండి. ఓ సూపర్. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, కడి బెండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కడి బెండి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వాము కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి.
సో మీరు కూడా బెండకాయలు డీప్ ఫ్రై చేసుకుంటారా? కొంచెం లైట్ గా చేసుకుంటారా? ఓకే. ఆయిల్ హీట్ పెట్టేద్దాం. ఆయిల్ వేడయ్యే లోపు ఏదైనా ప్రాసెస్ ఉందా అండి? చేస్తారా? చేయండి. శనగపిండి. శనగపిండి. ఓకే. కారం. కారంలోనే ఉప్పు కలిపామండి. ఓకే. వాము. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఓకే. సో పిండి కలుపుకోవాలి కదా, కొంచెం వాటర్ కావాలండి. చూసుకోండి. సరే. కొంచెమే అండి. ఓకే. సో ఉండలు లేకుండా కలపాలి. ఓకే. తర్వాత బెండకాయలు అందులో ముందు డీప్ ఫ్రై చేసుకుంటారా? అవునండి. సరిపోతుందా? ఇంకొంచెం వాటర్ కావాలా అండి? సరిపోతుంది. ఓకే, వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయింది. పిండి చూసుకోండి, పిండి అయిపోతుంది కదా, ఎంత కావాలో అంత సరిపోతుందండి. చాలండి. సో ముందు ఇది బాగా ఫ్రై అవ్వాలా? ఫ్రై అవ్వాలి. ఫస్ట్ బెండకాయలు ఫ్రై చేసి ఇందులో పిండిలో వేసి చేసుకోవచ్చు అండి. అట్లా కూడా చేయొచ్చు, ఇట్లా చేసినా బాగానే ఉంటది. ఓకే. సో అంటే ఫస్ట్ ఓన్లీ బెండకాయలు ఆయిల్ లో ఫ్రై చేసేసుకుని తర్వాత పిండిలో ముంచి మళ్ళీ ఫ్రై చేసుకో, అంటే 2 times ఫ్రై లాగా. అలా కాదు అనుకుంటే ఇలా డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు. ఓకే, అయిపోయిందా? సో ఇప్పుడు మీరు పాన్ మార్చేసుకుంటారా? మార్చేసుకుంటాను. సో ఇక్కడ ఏం వేసుకుంటారండి? తాలింపు వేసుకుంటానండి. వేసుకోండి. సరిపడా ఆయిల్ వేయాలి. తర్వాత పోపు దినుసులు. ఓకే. ఇవి తీసేద్దామండి. సరే అండి. ఇందులో పచ్చిమిర్చి వేస్తాను. ఓకే. కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొత్తిమీర, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అవునండి. కొంచెం పసుపు. పసుపా? ఓకే. ఆఫ్ చేయండి స్టవ్. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయండి. ఓకే. తర్వాత మజ్జిగ, పెరుగు. ఓకే. కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, సాల్ట్. ఆఫ్ చేయండి. ఓకే, ఆఫ్ చేసేసానండి. సో అందులో వేసేసుకోవాలన్నమాట. అంతే. సో ఫైనల్ గా ఇవి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకో. ఓకే. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము వేసుకుంటా. క్యారెట్ తురుము వేస్తాం లాస్ట్. బాగుంది. జనరల్ గా ఇలా కడి చేసుకుంటూ ఉంటారు. బెండకాయతో కాస్త డిఫరెంట్ గా ట్రై చేశారు. అవునండి. ఓకే. ఫైనల్ గా క్యారెట్ తురుముతో గార్నిష్ చేస్తున్నారా? కొత్తిమీర. ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ. కడి బెండి రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కడి బెండి తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో
శనగపిండి, కారం, ఉప్పు, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో బెండకాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి దీనిలో పెరుగు, ఉప్పు, వేయించిన బెండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై క్యారెట్ తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడి బెండి రెడీ. రెండు వంటలు రెడీ అయిపోయాయి కదా. సో మరి రాజుగారు టేస్ట్ చూసి జడ్జ్మెంట్ చెప్పేయాలి. సో రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకే, ముందు వేపుడు చూద్దాం. వేపుడు చూసేద్దామండి. సో పల్లి పొడి వేస్ట్ చేశారు కదా. నెక్స్ట్ కడి బెండి చూద్దామా? బాగుంది. సో రెండు రెసిపీస్ బాగున్నాయి. మరి తల్లి కూతుళ్ళు బాగానే చేశారు. సో మరి వాళ్ళిద్దరిలో విన్నర్ ఎవరు రాజుగారు? రెండు డిష్లు కూడా బాగున్నాయి. అంటే బెండకాయతో మనం ఇలా కడి పకోడీ ఇలా కొంచెం చేసుకొని వేసుకోవడం బాగుంది. అలాగే పల్లి కాంబినేషన్లో కూడా వేపుడు బాగుంది. సో రెండిట్లోకి ఈరోజు అమ్మ నేర్పిన వంట ఫ్రై బాగుంది. ఎందుకంటే ఇక్కడ కడీలో కొంచెం మీరు ఇంకొంచెం దాన్ని పల్చగా చేసుకొని వేసుకుంటే బాగుండేది. సో పెరుగు కొంచెం అలాగే కొంచెం చిక్కగా వేయడం వల్ల అది కొంచెం అది కర్డిల్ వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఇదైంది. కొంచెం అక్కడ కొంచెం అది ప్రాబ్లం వచ్చిందండి. అవును, టేస్ట్ వైజ్ బాగుంది కానీ కొంచెం ప్రెజెంటేషన్ అనేది పోయింది. సో కొంచెం చిక్కదనం కోసం కొంచెం శనగపిండి వేసుకుంటే కూడా మనకు కొంచెం చిక్కదనం తెలుస్తుంది. కడీలో మెయిన్ గా కొంచెం అది చేస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఈ రోజు సుష్మిత. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. ఈ రోజు క్రెడిట్ మాత్రం మా అమ్మకే, వాళ్ళు నేర్పారు కదా. అవునా, వెరీ నైస్. సో అందుకే రాజుగారు ఆల్రెడీ చెప్పేశారు అమ్మ నేర్పిన వంట కూతురు గెలిచింది అని. అవును, సూపర్ అండి. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. జ్యోతి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ మంచి మంచి రెసిపీస్ ని చేసి చూపించారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి టేస్టీ రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం కూరగాయలు ఉడికించేటప్పుడు ఎక్కువ వాటర్ పోసి ఉడికించి వడకట్టినట్లయితే అందులో ఉన్న పోషకాలన్నీ నశిస్తాయి. కాబట్టి మనం కూరగాయలు ఉడికించేటప్పుడు తగిన మోతాదులో మాత్రమే నీళ్లు పోసుకోవాలి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువల సంగతి ఏంటో డాక్టర్ అరుణ్ గారు చెప్తారు. ఈరోజు వంటలు, పిండి వంటలు చూసిన పనస గింజల వడియాల కూర బాగుంది కదండి. ట్రెడిషనల్గా పనస గింజలు, మినప వడియాలు, టొమాటో పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇప్పుడు కొన్ని క్యాలరీస్ కోసం ఉంటాయి. శక్తి అంటే ప్రతి దానికి కూడా ప్రత్యేకించి ఒక రోల్ ఉంటుంది, ఒక పాత్ర. ఇప్పుడు మినప వడియాలు అనుకోండి, ప్రోటీన్ అందిస్తుంది. పనస గింజలు అనుకోండి, పీచు పదార్థం ఉంటుంది. టొమాటో పేస్ట్ అనుకోండి, విటమిన్స్, మినరల్స్. ఎలాంటి విటమిన్స్? ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఏ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మినప వడియాలు మనం డీప్ ఫ్రై చేయాలి కదా, మీరు డీప్ ఫ్రై వద్దంటారు కదా అని అడుగుతారు కదా. మన ట్రెడిషనల్గా చేసుకునే మినప వడియాలకిను ప్యాకేజ్డ్గా బయట దొరికే వాటికి తేడా ఎక్కడో చెప్తాను. మనము మినపప్పుతో మినప వడియాలు చక్కగా చేసుకుంటామండి. ఆరు బయట దాన్ని చక్కగా ఎండబెట్టి సన్ డ్రై చేసి తీసుకుంటాం. అందులో ఎంతో విటమిన్స్ యాడ్ అవుతాయి. రోజు మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోతే వచ్చే పరిణామాలు ఏంటో ప్రతి ఒక్కరు సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. విటమిన్ డి లోపం అనేది చాలా చాలా బాగా స్పష్టంగా కనిపిస్తుంది. సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ఫ్యాక్ట్ భూమి మీద. సో సన్ దగ్గర నుంచి వచ్చే ఎనర్జీని ఆహారంలో కూడా మనం చేర్చి తర్వాత చేసుకునే మినప వడియాలకిను ఈ ఫ్యాక్టరీస్లో తయారయ్యి ప్యాకేజ్ అయ్యే ఫుడ్కిను అసలు పోలికే లేదు. అగ్రీడ్, ఇందులో కొంచెం క్యాలరీస్ ఉంటాయి కానీ ఇవి సూపర్బ్ క్యాలరీస్ అండి. చాలా బాగుంటుంది. అది కూడా మనం ఎలాంటి కాంబినేషన్లో చేసుకుంటున్నాము, పనస గింజలు లాంటివి.
పనస గింజలు, అరటి దూట ఇలాంటివన్నీ కూడా రేర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఫైబ్రస్ ఐటమ్స్ అండి. చాలా యూస్ఫుల్, మనకు సీజనల్ కూడా. తప్పకుండా ఈ రెసిపీ నోట్ చేసుకోండి, చాలా చాలా బాగుంది. ఇక నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కొబ్బరి బూరెలు. ఇది కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్. కొబ్బరి, బియ్యపిండి, తర్వాత మినప్పప్పు, బెల్లము. సరే, మనకు రోజుకి ఎన్నో రెసిపీస్ చూస్తాం కదా డీప్ ఫ్రైడ్ ఐటమ్. అవన్నీ కూడా నేను వారానికి ఒకసారి పండగలప్పుడు తీసుకోమని చెప్తూ ఉంటాను. సో దాంట్లో ఎలాంటి వాటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అసలు ఈ క్యాలరీ అంటే ఏంటి? ఈ స్వీట్స్ డీప్ ఫ్రై చేయడం వలన ఎలా అవుతుందంటే, ఇప్పుడు బెల్లం వేయడం మూలాన క్యాలరీ పెరగడమే కాకుండా అందులో పోషకాలు ఉంటాయి. ఆయిల్ మూలంగా కూడా పెరుగుతుంది. 4 ఇడ్లీలు తింటే వచ్చే క్యాలరీస్ మనకు జస్ట్ ఒక బూరతో వచ్చేస్తుంది. బట్ 4 ఇడ్లీలు తీసుకుంటే మనకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో, అది ఒక మీల్, అది ఒక భోజనం, అంటే ఒక టిఫిన్, బ్రేక్ఫాస్ట్, అది ఒక మీల్, ఒక ఆహారం. అది దానికిను ఒక బూరెకు కంపారిజన్ లేదు కదా. మనకు మళ్ళీ బూరె తింటే మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ తినాలి అనిపిస్తుంది. ఇదే మనకు డీప్ ఫ్రైడ్ ఐటమ్కిను మనం మామూలుగా తీసుకునే ఆహారానికి, హెల్తీ ఫుడ్కి తేడా. అది గుర్తించి ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఎప్పుడైనా రేర్గా తీసుకుంటే బాగుంటుంది. ఊరించే వంటలో చూసిన కడి బేండి పల్లి ఫ్రై, రెండు కూడా బెండకాయని డీప్ ఫ్రై చేస్తున్నాం. ఓకే, కడి బేండిలో ఏముంది? శనగపిండి, బెండకాయ, పెరుగు. సో అది మంచిదండి యాక్చువల్లీ. పెరుగు కానీ తర్వాత శనగపిండి కూడా మనకు చక్కటి పోషక విలువలు కలది. రాజస్థానీ వంటకం మనకు ఎందుకు అలా స్పెసిఫై చేసి చెప్తున్నానంటే, వాళ్ళు ఈ కడీని 2 టైప్స్ చేస్తారు. ఒకటి ఏంటంటే ఉండల్లాగా చేసి నూనెలో వేపకుండా జస్ట్ వాటర్లో ఉడికించి కూడా చేస్తారు బెండి, అంటే కడి. సో అలా చేసుకుంటే మనకు డెఫినెట్గా కాస్త బెటర్గా ఉంటుంది ఈ బెండి ఫ్రై అనేది. బట్ డీప్ ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక బెండకాయ, మనకు 100 గ్రామ్స్ ఆఫ్ బెండకాయ 35 క్యాలరీస్ ఉంటుందండి. సో మనం మామూలుగా కూర వండుకున్నాం అనుకోండి, ఇంకో మరో 45 నూనె నుంచి ఇంకో 2 చెంచాల నూనె వాడతామా, ఒక 50 to 75 క్యాలరీస్ యాడ్ అవుతాయి. టమాటోల మూలంగా మరో 20-30, టోటల్ డిష్ మనకు 150-200 క్యాలరీస్లో క్లోజ్ అయిపోతుంది. బట్ మనం డీప్ ఫ్రై చేసామనుకోండి, జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆయిల్ మనకు 250 క్యాలరీస్ యాడ్ అయిపోయి, మళ్ళీ ఇవన్నీ కూడా యాడ్ అవ్వడం మూలాన మనం కన్జంప్షన్ పెంచినట్టు అవుతూ ఉంటాం. సో వెజిటబుల్స్ క్యాలరీస్ తక్కువ ఉన్నప్పుడు అది అలాగే తీసుకుంటే మనకు అందులో బెనిఫిట్స్ అనేవి బాగా డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతాయి. సేమ్ థింగ్ విత్ బేండి పల్లి ఫ్రై. ఇది చెప్తాను. బెండకాయ కూడా మనకు ఇక్కడ డీప్ ఫ్రై కదా, మళ్ళీ ఒక 250-300 క్యాలరీస్. పల్లీలు డీప్ ఫ్రై చేసి తీసుకున్నప్పుడు చాలా డేంజర్ అండి. ఎందుకంటే పల్లి, కొబ్బరి, క్యాష్యూ అంటే మనకు మసాలా కాజు అనో మసాలా గ్రౌండ్నట్ అనో తినడం అలవాటు కదా. సో అది ఆల్రెడీ 100 గ్రామ్స్ 550 క్యాలరీస్ ఇస్తాయి. దాన్ని డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, 1500 అంటే మనకు రోజు కావాల్సిన రిక్వైర్మెంట్, అంటే 3 పూటల ఆహారము, మన కాఫీ, టీలు కలిపి అన్నీ వచ్చేవి జస్ట్ మనకు ఒక 100 గ్రామ్స్ ఆఫ్ గ్రౌండ్నట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాగా? అది మనకు సాటిస్ఫై అవ్వదు. బాడీకి కావాల్సిన మ్యాచ్ ద ఫాలోయింగ్ చిన్నప్పుడు మనం పిల్లలకి నేర్పిస్తాం కదా, ఇది దీనికి మ్యాచ్ అవుతుంది, అది దానికి మ్యాచ్ అవుతుందని. అలా మనకు కావాల్సిన విధంగా మ్యాచ్ కాదు ఈ 2 రెసిపీస్. అంటే కడి బేండి కానీ బేండి పల్లి ఫ్రై కానీ డీప్ ఫ్రై కాబట్టి మనకు అంత మంచిది కాదు. కొబ్బరి బూరెలు అగ్రీడ్ డీప్ ఫ్రైడ్, బట్ చాలా ట్రెడిషనల్ అండ్ చక్కటి స్వీట్. ఇంకోటి చెప్పనా, మినపప్పుతో మీరు ఆ బియ్య పిండి కూడా, దంపుడు బియ్యం కానీ ఎర్ర బియ్యం కూడా దొరుకుతుందండి, అలా కూడా ట్రై చేయండి. ఆ ఎర్ర బియ్యం చాలా రుచిగా ఉంటుంది, మంచి పోషక విలువలు మనకు యాడ్ అవుతాయి. సో ఇవాళ బెస్ట్ రెసిపీ ఏంటంటే పనస గింజల మినప వడియాల కూర. చాలా చాలా బాగుందండి. రోజువారీగా కూడా మనం మినప వడియాలు మనం డీప్ ఫ్రై చేసినా యూ కెన్ ట్రై ఇట్. ఒక్క రెసిపీ నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు ఒక స్వీట్ రెసిపీ అండ్ అలాగే ఒక హాట్ రెండు చేశారు కదా, అవునండి. రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, ఈజీగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఆ వంటని ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. చూసారు కదా, ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.